నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం. 19 మంది చనిపోగా 11 మంది గాయాలు. ఉక్రెయిన్లో డోన్బాస్ ప్రాంతంలోని లుహాన్స్క్ ప్రావిన్స్ రష్యా వశం. లిసిచాన్స్కు ఆక్రమించినట్టు ప్రకటించిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ శ్రేణులతో కిక్కిరిసిపోయిన పరేడ్ గ్రౌండ్స్. రోడ్డు ప్రమాద బాధితుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన రాహుల్ గాంధీ. హోటల్కు వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదం. భీమవరం సభలో మోదీని సత్కరించిన జగన్. అల్లూరి జయంతి సందర్భంగా అందరం ఏకమయ్యామన్న సీఎం. స్వదేశంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న సిరీస్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న వెస్టిండీస్. రెండో టీ20లో 35 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను మట్టి కర్పించిన కరీబియన్ జట్టు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాల పాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు జోబ్లోని లోయలో పడిపోయింది. భారీ వర్షం కురుస్తుండటంతో మలుపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఘోరం సంభవించిందని అధికారులు తెలిపారు. కాగా రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ మూలంగా పాకిస్తాన్లో ప్రమాదాలు సాధారణమయ్యాయి. గత నెలలో కూడా ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బలూచిస్తాన్లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు ఉక్రెయిన్లో డోన్బాస్ ప్రాంతంలోని లుహాన్స్క్ ప్రావిన్స్ రష్యా వశమైనట్టు సమాచారం. అక్కడి చివరి ముఖ్య నగరం లిసిచాన్స్కు ఆక్రమించినట్టు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆదివారం ప్రకటించారు. దీనివల్ల డోన్బాస్లో జెండా పాతాలన్న లక్ష్యానికి రష్యా చేరువుగా వచ్చినట్లయింది. అక్కడి ప్రధాని నగరం నెవెరోడోనెటెక్స్ రష్యా సేవలు ఇటీవలే స్వాధీనం చేసుకున్నాయి. లిసిచాన్స్లో ఉక్రెయిన్ హోరాహోరీగా పోరాడినా లాభం లేకపోయింది. లిసిచాన్స్క్ సిటీ నిజంగా రష్యా ఆధీనంలో వెళ్ళిందా లేదా అనే దానిపై ఉక్రెయిన్ అధికారులు ఇంకా స్పందించలేదు. అయితే లుహాన్స్క్ పై రష్యా జవాన్లు భీకర స్థాయిలో విరుచుకుపడుతున్నట్లు ఆదివారం ఉదయం లుహాన్స్క్ గవర్నర్ సెర్హియా హైడే వెల్లడించారు. ఉక్రెయిన్ ప్రతిదాడుల్లో రష్యా సైన్యానికి భారీ నష్టం వాటిల్లుతోందని తెలిపారు. అయినప్పటికీ రష్యా సేనలు మున్ముందుకు దూసుకెళ్తున్నాయని పేర్కొన్నారు. లిసిచాన్స్క్ ఆక్రమణతో ఇక డోన్టెక్స్ ప్రావిన్స్ లోకి అడుగు పెట్టడం రష్యాకు సులభతరంగా మారనుంది. మరోవైపు స్లోవియాన్స్క్ లో రష్యా వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో జనం మరణించారని స్థానిక మేయర్ ప్రకటించారు. ఇక మెలిటోపోల్లో రష్యాకు ఎదురు దెబ్బ తగిలింది. ఇక్కడ ఉక్రెయిన్ దాడుల్లో రష్యాకు చెందిన ఒక సైనిక స్థావరం ధ్వంసమైంది. సికింద్రాబాద్ లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసమే తాను ఇక్కడికి వచ్చినట్టు వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం తథ్యమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఆవిష్కరణల పరంగా తెలంగాణ దేశానికే కేంద్రంగా మారిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తుందని మోదీ వెల్లడించారు. రాష్ట్రంలో 35,000 కోట్ల నిధులతో 5 భారీ ప్రాజెక్టులు చేపట్టామని, తమ హయాంలో తెలంగాణలో జాతీయ రహదారులు 2 రెట్లు పెరిగాయని వివరించారు. హైదరాబాద్ లో అనేక ఫ్లైఓవర్లు నిర్మించామని, నగరం చుట్టూ ప్రాంతీయ రింగ్ రోడ్డు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. తమ పాలనలో గ్రామీణ యువతను ప్రోత్సహిస్తున్నామని, తెలంగాణ రైతాంగానికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పంటల కనీస మద్దతు ధర పెంచామని స్పష్టం చేశారు. తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా తన ప్రసంగంలో ప్రధాని మోదీ ఎక్కడ రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు. తెలంగాణ అభివృద్ధిపైనే స్పందించారు. भारत माता की
भारत माता की। तेलंगाना बीजेपी ने ఆశీర్వదినే చట్టానికి ఎంతో దూరం నుండి వచ్చిన ప్రతి కార్యకర్తకు సోదర సోదరి మనులకు మాతృ ముత్తులకు నా నమస్కారం। भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान जेपी नड्डा जी, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిన్న తన నియోజకవర్గం వాయనాడ్లో పర్యటించారు। ఈ సందర్భంగా ఓ రోడ్డు ప్రమాద బాధితుడిని సకాలంలో ఆదుకున్నారు। నియోజకవర్గంలో పర్యటన ముగించుకొని తాను బస చేసిన హోటల్కు వెళ్తుండగా మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరగడాన్ని రాహుల్ గాంధీ గమనించారు। ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టగా ఆ వ్యక్తికి గాయాలయ్యాయి। వెంటనే తన వాహనం నుంచి దిగిన రాహుల్ గాంధీ బాధితుడిని పరిస్థితిని అంచనా వేశారు। వెంటనే తన కాన్వాయ్లో ఉన్న అంబులెన్స్ ను రప్పించి ఆ క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేందుకు చొరవ తీసుకున్నారు। బాధితుడికి ప్రమాద చికిత్స చేసిన అనంతరం ఆ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు। దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది। ఈ సందర్భంగా రాహుల్ మానవతా దృక్పథంపై నెటిజన్ల నుంచి అభినందనల జల్లు కురుస్తుంది। అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలుగు జాతికే కాకుండా దేశానికే గర్వకారణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు। చిన్న వయసులోనే బ్రిటిష్ వారిని గడగడలాడించి గిరిజనులందరినీ సమీకరించి సాయుధ పోరాటంతో ముందుకు సాగారని కొనియాడారు। అల్లూరి పోరాటం తట్టుకోలేక బ్రిటిష్ వారు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంతమొందించారని తెలిపారు। 27 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వారు అంతమొందించిన ఆయన పోరాటం మాత్రం శాశ్వతంగా నిలిచిపోయిందని గుర్తు చేశారు। అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం శుభపరిణామమని తెలిపారు। ప్రధాని నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ పరంగా స్వాగతిస్తున్నామన్నారు। పార్లమెంట్లో అల్లూరి విగ్రహం పెట్టాలని కోరారు। చిన్న వయసులోనే బ్రహ్మాండమైన పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు। ఎక్కడైతే ఏజెన్సీ ఏరియా ఉందో గిరిజనులందరినీ సమీకరించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారు చేసే ఆగడాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు। ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ని ముట్టడించి ఆయుధాలన్నీ స్వాధీనం చేసుకుని సాయుధ పోరాటంతో ముందుకు సాగారు। ఆ రోజుల్లోనే మనం చూస్తే ఆయన చేసే పోరాటాన్ని తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళు ఎట్టి పరిస్థితులైనా సరే ఈయన్ని బంధించాలి, ఈయన్ని చంపాలనే ఉద్దేశంతో 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు। ఆయన విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఆ రోజు పోరాటాన్ని చేస్తూ ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసుకుని ముందుకు పోయారు। ఆయన 27 సంవత్సరాల వయసులోనే ఆ రోజు బ్రిటిష్ వారు ఆయన చంపేయడం జరిగింది। అయితే అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ మనమంతా ఏకమయ్యామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు। భీమవరంలో జరుగుతున్న సభలో ప్రధాని మోదీని జగన్ సత్కరించారు। ప్రధానికి విల్లంబు సీతారాముల పటాన్ని బహుకరించారు।
సభా వేదికపై మోదీ జగన్లతో పాటు గవర్నర్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి రోజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సినీ నటుడు చిరంజీవి తదితరులు ఆశీస్సులయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఒక మనిషిని ఇంకొక మనిషి, ఒక జాతిని మరొక జాతి, ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేనని, సమాజాన్ని స్వాతంత్ర్య సమర యోధులు ఆకాంక్షించారని చెప్పారు. అల్లూరి సీతారామరాజు ఒక అగ్ని కణమని కొనియాడారు. తెలుగు జాతికే కాకుండా యావత్ దేశానికి అల్లూరి ఒక స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. ఆయన ఘనతను గుర్తుంచుకోవడానికే ఆయన పేరుపై జిల్లాను ఏర్పాటు చేశామని చెప్పారు. అల్లూరి చేసిన త్యాగం ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిలిచిపోతుందని తెలిపారు. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం మనందరి అదృష్టమని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారని తెలిపారు. మన గడ్డ మీద ఈ రాష్ట్రం మట్టి నుంచి, ఇక్కడ ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరే అయినా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగదనులలో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికరం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డల అడవిలో కూడా అగ్గి పుట్టించిన ఆ యోధుడు సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పాడు. ఆ సంస్కర్త భావాల పరంగా ఎన్నటికీ కూడా మరణం లేని ఓ విప్లవ వీరుడు. స్మరించుకునేందుకు, ఆ అల్లూరిని స్మరించుకునేందుకు ఈ 125వ జయంతి సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ ఈ రోజున మన ప్రధానమంత్రి గారి సమక్షంలో ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. తెలుగు జాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత ఆయన ఆ మహనీయుడు, అడవి బిడ్డలకు ఆరాధ్య దైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈరోజు ఇక్కడ గొప్పగా నివాళులర్పిస్తా ఉన్నాం. శ్రీశైల దేవస్థానంలో నిర్వహించే సహస్ర దీపార్చన, పుష్పలంకృత ఊయల సేవను ఈ నెల 10వ తేదీ నుంచి ఆర్జిత సేవగా నిర్వహించనున్నారని, ప్రతి సోమవారం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు నిర్వహించే సహస్ర దీపార్చన సేవకు 1.116, అలానే ప్రతి శుక్రవారం మూల నక్షత్ర పౌర్ణమి రోజులలో నిర్వహించే ఊయల సేవకు 1116గా చెల్లించి పూజలలో పాల్గొనవచ్చని, వీటి సంబంధించిన టికెట్స్ ఆన్లైన్లో, అలాగే దేవస్థానం అర్జిత సేవ టికెట్స్ కౌంటర్లలో అందుబాటులో ఉంచుతామని ఈవో అన్నారు. ఈ పూజ కైకర్యాలలో భక్తులు స్వయం పాల్గొనవచ్చని ఈవో లవన్న తెలిపారు. అలాగే శ్రీశైలానికి నేరుగా విచ్చేయాలనే భక్తులు ఆన్లైన్ ద్వారా రుసుము చెల్లించి పరోక్ష సేవగా కూడా అందుబాటులో ఉంచుతామని, ఈ సేవలను శ్రీశైలం టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చని, భక్తులు నూతన ఆర్జిత సేవగా ప్రవేశపెడుతున్న నూతన సేవలను వినియోగించుకోవాలని దేవస్థానం ఈవో లవన్న భక్తులను కోరారు. ओम चामुंडायै नमः, ओम चंद्रखंडायै नमः, ओम चंडिकायै नमः, ओम चंद्रविक्रमायै नमः, ओम निशुंभध्वंसन्यै नमः, ओम नित्यायै नमः, ओम श्री मूलप्रकृति स्वरूपिणी ज्ञाने विद्याकार विद्या स्वरूपिणी महाकामेश्वरी. కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన ఫర్దా పీపుల్
చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో 33 మంది ఒంటరి వృద్ధులకు 12 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులకు వియంపేట హెల్త్ అసిస్టెంట్ సత్యారావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ యొక్క వృద్ధులకు ఈ నెల సరుకులు జనసేన శృంగవరపు కోట నాయకులు పెదిరెడ్ల రాజశేఖర్ మరియు మహామాయ అరుణ్ జీ మరియు శివ, అదేవిధంగా అర్జీపేట ప్రెసిడెంట్ కృష్ణ మరియు రావలపూడి గోవింద్ తండ్రి రావుపూడి అప్పారావు జ్ఞాపకార్థం ఆర్థిక సాయంతో వృద్ధులకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా సునీల పుట్టినరోజు సందర్భంగా ట్రస్టుకు 75 కేజీల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దిరెడ్ల రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి 2 నెలలకు ఒకసారి ఇలా ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంటుందని, ముందు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ట్రస్టుకు ఉంటాయని, ప్రతి ఒక్క యువత ముందుకు వచ్చి ఈ ట్రస్ట్ లో పాల్గొని సహాయ సహకారాలు అందించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను ప్రతి 2 నెలలకి ఒకసారి వస్తూ అందరికీ సరిపడే మనకి నిత్యావసరాలు పంపిణీ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇది చూసి చాలామంది డోనర్ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. మా జనసేన తరపున ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ మీకు ఇప్పుడు 2 నెలలకు ఒకసారి ఇస్తాం. అందుకు మా అందరం ఒక యూనిట్గా ఫామ్ అయ్యి రానున్న రోజుల్లో ప్రతి నెల ఇచ్చేనట్లు చేస్తామని మీకు ముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా హరి చెప్పానంటే మేము చాలాసార్లు చెప్పాను, చిన్న స్నేహితుడు వయసులో ఇలా ట్రస్ట్ పెట్టి రాయాలంటే చాలా మందికి వాళ్ళ వ్యక్తిగతంగా ఖాళీ ఉండదు. సమయంలో హరి ఇంత మంచి కార్యం చేస్తూ అందరికీ ఇంత సపోర్ట్గా ఉంటున్నందుకు మా జనసేన పార్టీ తరఫున అలాగే మీ నాయకులు అందరి తరఫున అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం మంత్ డబ్బులు ఇస్తాం, అలా కావాలని మనం ఇస్తున్నాం, కానీ అది చేయాలంటే టైం. అది ప్రతి నెల ఎక్కడ తగ్గకుండా అతను ఇంకా నెలకి పెంచుకుంటున్నారు తప్ప తగ్గట్లేదు. ఇదేగా అతను మంచి హృదయం ముందుకు. ఇంకా మా కోరిక ఏంటంటే ఆల్రెడీ తోటిస్తులు చెప్పారు సతీష్ గారు, అందరూ కట్టించాలనే మాకు ఆ కోరిక ఉంది. దివంగత మాజీ మంత్రివర్యులు సంగీత వెంకటరెడ్డి ఆశించినట్టుగా పినపల్ల గ్రామాన్ని తీర్చిదిద్దుతామని ప్రభుత్వ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆలమూరు మండలంలోని పినపల్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనలో మంజూరు అయినటువంటి అభివృద్ధి పనులు కరోనా లాక్డౌన్ కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయాయన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అపరిష్కృతంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు అనుమతులు పొందడం జరిగిందన్నారు. దీంతో ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇక గ్రామాలకు మార్గదర్శనేనన్నారు. దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించిన మహోన్నత విప్లవకారుడు స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి సింహాచలం శ్రీకాకుళం నగర కన్వీనర్ టి తిరుపతిరావులు అన్నారు. ఈరోజు ఉదయం శ్రీకాకుళం పిఎన్ కాలనీ వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహంకి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజమైన అల్లూరి సీతారామరాజు వారసులు కమ్యూనిస్టులేనని, ఆయన మన్యంలో జరిపిన పోరాటం గొప్పదని కొనియాడారు. ఆయన కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా పోరాడిన వీరుడని అన్నారు. పోరాటాల ద్వారా గిరిజనులకు 1/70 చట్టం, ఐటీడీఏ, పీసా చట్టం, గిరిజన జీసీసీలు, కొండపోడు హక్కులు లాంటివి కేంద్ర తుంగులో తొక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంజం వీరుడు స్వతంత్ర పోరాట సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారు పుట్టి నేటికి 125 సంవత్సరాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహనీయుడు తాలూకా జయంతోత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. అందులో భాగంగానే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోనూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ మహనీయుడు తెచ్చినటువంటి అనేక త్యాగాల ఫలితంగానే ఈరోజు గిరిజనులకి ఐటీడీఏ కానీ పీసా చట్టం కానీ లేదంటే 1/70 కానీ గిరిజన కార్పొరేషన్లు జీసీసీలు కానీ అనేక రకాల చట్టాలు వచ్చాయి. అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే బ్రిటిష్ వారు దాస్య సుంకరాలు బద్దలుగొట్టి స్వేచ్ఛ సమానత్వం సాధించినటువంటి మహనీయుడు ఆయనకి మన ప్రజలందరి తరపున భారతదేశ ప్రజలందరి తరపున కూడా మన విప్లవ ఉద్యమ అభినందనలు. జాతీయ తపాలా దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రాహ్మకుమారిస్ పాల్వంచ శాఖ నిర్వాహకురాలు పద్మజ స్థానిక పోస్టాఫీస్ అధికారులను వారి సిబ్బందిని శాలువా, బొకే మరియు భగవంతుని ఫోటోతో ఘనంగా సన్మానించి పోస్టల్ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కల్ప తరుహలో భాగంగా మొక్కలు నాటారు. 75 వసంతాల ఆజాదీ కా అమృత్ మహోత్సవంను ఉద్దేశించి పాల్వంచ పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రహ్మకుమారి పద్మజ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎంతో విలువైన సమాచారాన్ని సకాలంలో అందిస్తున్నారని, పోస్టల్ కార్మికుల సేవలను ప్రతి ఒక్కరం గుర్తించాల్సిన అవసరం ఉందని, పోస్టల్ సిబ్బంది సేవలను ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరని ఆమె తెలిపారు. పూర్వకాలం నాటి నుండి పోస్టల్ సేవలు ఎంతో ఆదరణ పొందిందని, ఇంటర్నెట్ కాలంలో కూడా ప్రజలకు పోస్టల్ సేవలు అద్భుతంగా అందిస్తున్నారని ఆమె పోస్టల్ సిబ్బందిని అభినందించారు. అంతేకాకుండా నేటి ఆధునిక యుగంలో ఆన్లైన్లో కూడా ప్రజలు షాపింగ్ చేస్తున్నారు. ప్రజల అవసరాలను తీర్చుతున్న డెలివరీ సిబ్బందికి అదొక జీవన ఆధారంగా మారిందని, వారికి కూడా పాల్వంచ బ్రహ్మకుమారి శాఖ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మకుమారిస్ వారు ఈరోజు పోస్టల్ వర్కర్స్ డే సందర్భంగా పోస్ట్ ఆఫీస్కి రావడం జరిగింది. ఎందుకంటే అందరం అన్ని చోట్లకు వెళ్ళి అన్ని సేవలు చేయలేము కాబట్టి వారు అందించే సేవలు కూడా మాకు అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంటాయి. టైంకి అందించగలుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క శ్రమను గుర్తించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా 75 సంవత్సరాల మనకు స్వాతంత్రం వచ్చి ఈ స్వాతంత్రం వచ్చిన సందర్భంగా కల్పతరు అనే ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలనే ఉద్దేశంతో ఈరోజు మొక్కలు కూడా నాటించడం జరుగుతుంది. మీ అందరికి కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ వర్కర్స్ డే సందర్భంగా అందరికీ. ప్రముఖ సినీ నటుడు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఆయన పాల్గొననున్నారు. భీమవరం చేరుకున్న చిరంజీవికి అభిమానులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. వాహనం ముందుకు భారీగా చేరుకొని జై చిరంజీవి అంటూ నినాదాలు చేశారు.
స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న సిరీస్లో వెస్టిండీస్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2.0తో క్లీన్ స్వీప్ చేసిన ఆ జట్టు 3 మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ హవా కొనసాగుతుంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగియగా ఆదివారం జరిగిన రెండో టీ20లో కరీబియన్ జట్టు 35 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను మట్టకరిపించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు రోమన్ పావెల్ 28 బంతుల్లో 61 నాట్అవుట్, 2 ఫోర్లు, 6 సిక్సర్లు మెరుపు ఇన్నింగ్స్ సాయంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. పావెల్ సహా బ్రాండన్ కింగ్ 43 బంతుల్లో 57, 7 ఫోర్లు, 6, కెప్టెన్ పూరన్ 30 బంతుల్లో 34, 3 ఫోర్లు, 6 రాణించారు. స్టాక్ సూచీలు ఈ వారంలో పరిమితి శ్రేణిలో స్థిరీకరణ దిశగా సాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాల, క్రూడ్ ఆయిల్ ధరలపై దృష్టి పెట్టొచ్చు. డాలర్ మారంకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ క్వార్టర్ త్రైమాసిక ఫలితాల సీజన్ ఆరంభం నేపథ్యంలో అప్రమత్తతకు అవకాశం లేకపోలేదంటున్నారు. జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్టర్ల ముగింపు సందర్భంగా షార్ట్స్ కవర్ చోటు చేసుకోవడంతో గత వారంలో సెన్సెక్స్ 179 పాయింట్లు, నిఫ్టీ 53 పాయింట్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు స్థిరమైన ప్రదర్శన కనపరిచినట్లయితే బుల్స్ రిలీఫ్ ర్యాలీకి అవకాశం ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్న గత వారంలో అమ్మకాల ఉధృతి తగ్గడం శుభసూచకం. క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్, రూపాయి కదలికలు ట్రెండ్ను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. చివరి ట్రేడింగ్ నేషన్లో నిఫ్టీ నష్టాల్లో ముగిసిన సాంకేతికంగా కీలకమైన మద్దతు 15,750 స్థాయిని నిలుపుకుంది. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 15,700 పాయింట్లు వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,500 వద్ద మద్దతు లభించవచ్చు. ఎగువ స్థాయిలో కొనుగోళ్లు జరిగితే 15,900 వద్ద నిరోధాన్ని ఎదుర్కొనుంది. అటు పిదప 16,170 నుండి 16,200 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని ఛేదించాల్సి ఉంటుంది. స్వస్తిక్ ఇన్వెస్ట్ మార్ట్ హెడ్ రీసెర్చ్ సంతోష్ మీనా తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, 19 మంది చనిపోగా 11 మంది గాయాలు. ఉక్రెయిన్లో డోన్బాస్ ప్రాంతంలోని లుహాన్స్క్ ప్రావిన్స్ రష్యా వశం. లిసిచాన్స్కు ఆక్రమించినట్టు ప్రకటించిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ శ్రేణులతో కిక్కిరిసిపోయిన పరేడ్ గ్రౌండ్స్. రోడ్డు ప్రమాద బాధితుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన రాహుల్ గాంధీ. హోటల్కు వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదం. భీమవరం సభలో మోదీని సత్కరించిన జగన్.
అల్లూరి జయంతి సందర్భంగా అందరం ఏకమయ్యామన్న సీఎం. స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న సిరీస్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న వెస్టిండీస్. రెండో టీ20లో 35 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను మట్టి కరిపించిన కరీబియన్ జట్టు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.